శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. జై శ్రీమన్నారాయణ. ఆది శంకరాచార్యుల వారు మనకి అందించినటువంటి భజగోవింద స్తోత్ర వైభవాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నాం. శంకరాచార్యుల వారు అంటే సాక్షాత్తుగా శివస్వరూపం. అందుకనే శంకర శంకర సాక్షాత్ అని అంటారు. ఆయనే కైలాస శంకరుడే. ఆయన మన సనాతన ధర్మాన్ని అడుగండిపోతూ ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని వెలుగెత్తించడం కొరకు ఆయన ఈ భూమిపైన శంకరాచార్యుల వారిగా అవతరించడం జరిగింది. అటువంటి శంకరాచార్యుల వారి గురించి మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోలేనటువంటిది ఏదో ఉంటుంది. ఇంకా అది విశేషం. శంకరాచార్యుల వారి గురించి మనం ఎంతో తెలుసుకున్నాం అని అనుకుంటాం, కానీ ఇంకా తెలుసుకోలేనటువంటిది ఇంకా ఏదో ఉంది. ఆయన జగద్గురు స్థానంకి వచ్చారు. ఆయన ఎంతటి మహాగురువు గారైనా సరే శంకరాచార్యుల వారి యొక్క శిష్యులే. ఎందువలన ఆయనే జగద్గురువు కాబట్టి, జగత్తంతటికీ కూడా ఆయన గురువు గారు కాబట్టి ఆయనకి జగద్గురు అనేటటువంటి సంబోధన చేస్తూ ఉంటాం. అంతటి మహాపురుషులైనటువంటి శంకరాచార్యుల వారు ఎన్నో స్తోత్రాలు ఇచ్చారు. అయినప్పటికీ ఈ భజగోవింద స్తోత్రం సామాన్యమైనటువంటి మానవునికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. నిజానికి ప్రతి ఒక్క విషయము కూడా అందరికీ ఉపయోగపడేటటువంటిది. కానీ కొన్ని విషయాలు ఆత్మబోధ, అదేవిధంగా కొన్ని రకాల ఇప్పుడు బ్రహ్మసూత్రాలకి భాష్యాలు రాశారు ఆయన. ఉపనిషత్తులకి భాష్యాలు రాశారు. ఇప్పుడు ఆ భాష్యాలు సామాన్య మానవులకి అర్థమవుతాయా అని అంటే అర్థమవుతాయి అని అనడం కొంచెం కష్టమే. అంత శక్తివంతమైనటువంటి గ్రంథాలు అవి. కానీ ఈ భజగోవింద స్తోత్రం సామాన్య మానవులకి కూడా అర్థమయ్యేటటువంటి రీతిలోను, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ మూఢజనులు అంటే మనలాంటి సామాన్యమైనటువంటి మూఢులు మనందరం కూడా, ఎందువలన అంటే ఆయనే చెప్పేశారు, బుద్ధిహీనుడా మూఢుడా అని ఆయనే అన్నారు. మనందరం కూడా అలా జీవించేస్తూ ఉన్నాం. ఏది శాశ్వతమో దానిని తెలుసుకోకుండా అశాశ్వతమైనటువంటి వస్తువులే శాశ్వతము అనేటటువంటి భావనలో ఉన్నటువంటి మనందరం కూడా మూఢులమే, మోహములో పడిపోయి ఉన్నటువంటి వారమే. అందుకనే ఈ స్తోత్రానికి మోహముద్గరము అనేటటువంటి నామకరణం జరిగింది. ముద్గరము అంటే ఒక కొరడ అని మనం చెప్పుకున్నాం. మన మోహములో ఉండినటువంటి మనందరికీ కూడా ఒక కొరడ జులిపించినట్టుగా ఈ ఒక్కొక్క శ్లోకము కూడా ఒక్కొక్క కొరడతో మనకు కొట్టినట్టుగా అవుతుంది. అంత చక్కనైనటువంటి గ్రంథాన్ని ఇచ్చినటువంటి శంకర భగవత్పాదుల వారికి మనస్ఫూర్తిగా మనం నమస్కారం చేసుకోవాలి. ఆయన ఈ భజ గోవిందం అని అన్నారు. మనం అసలు గోవింద అనేటటువంటి శబ్దానికి ఉన్నటువంటి అర్థాలు ఏమిటో, అసలు మనం భజగోవిందం అని ఎందుకు అనాలో మనం నిన్నటి ఎపిసోడ్ లో చాలా వరకు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశాం. నిజానికి ఇంకా ఏమి అర్థాలు ఉన్నాయో ఈ రోజు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాం. గోవింద అని అంటే ఆయన గురువు గారి యొక్క నామాన్ని పలికారు అని మనం చెప్పుకున్నాం. శంకరాచార్యుల వారికి గురువు గారు అని అంటే అమితమైనటువంటి ప్రేమ. అందుకనే శంకరాచార్యుల వారు ఒకానొక స్తోత్రములు అని అన్నారు, విచారణీయం వేదాంతం. ఆయన చెప్పారు అంటే
ఇవి పాటిస్తే చాలయ్యా మీరు ముక్తిని పొందుతారు అని అన్నారు. ఏమన్నారు? విచారణీయం వేదాంతం వందనీయం గురుం సదా గురువునాం వచనం పథ్యం దర్శనం సేవయా పథ్యం అని అన్నారు గురువు గారి గురించి. అందుకనే ఆయన కూడా భజ గోవిందం భజ గోవిందం అని అసలు గోవింద భగవత్పాదులు వారిని స్మరించారు అనేటటువంటి విషయాన్ని మనం నిన్న చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశాం. ఆయన గురువు గారి గురించి ఏం చెప్తున్నారో చూడండి. విచారణీయం వేదాంతం, ప్రతి నిత్యము కూడా మనం వేదాంతాన్ని విచారణ చేస్తూ ఉండాలట. అంతేకాదండి, వందనీయం గురుం సదా, సదా ఎల్లప్పుడూ కూడా. అందుకని సదా అని అంటే ఎల్లప్పుడూ, సదాశివుడు అని అంట. శివ అంటే మంగళకరమైనటువంటి వాడు, మంగళ స్వరూపుడు, మంగళాన్ని ఇచ్చినటువంటి వాడు. అతను ఎవరయ్యా? శివ. సదాశివ, ఎల్లప్పుడూ మంగళాన్ని ఇచ్చినటువంటి వాడు. ఇక్కడ ఏమంటున్నారు? వందనీయం గురుం సదా అని అన్నారు. సదా ఎల్లప్పుడూ కూడా వందనీయం. ఎవరికి నమస్కారం చేస్తావు? గురుం, గురువు గారికి నమస్కారం చేసుకో. అంటే నీవు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా, నీవు ఏ కర్మని ఆచరించినప్పటికీ కూడా నీవు మీ గురువు గారిని స్మరణ చేస్తూ ఉండవయ్యా. ఆయన అనుగ్రహం నీ పైన ఉన్నాదా? సమస్తమైనటువంటి విజయము కూడా నీదే, ఇక ఇందులో సందేహమేమీ కూడా లేదు. గురువు గారి యొక్క అనుగ్రహం లభించిందా నీకు విజయం తప్పదు. అందుకనే చూడండి, మనం ఆలోచన చేద్దాం. రామాయణంలో గురువు గారి యొక్క అనుగ్రహం లభించింది. అగస్త్య మహాముని గారి యొక్క అనుగ్రహం శ్రీరామచంద్రుడికి లభించిన తరువాతే రావణాసుడి యొక్క సంహారం జరిగింది. అగస్త్య మహాముని వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసిన తరువాత రావణ సంహారం చేయగలిగాడు. విశ్వామిత్రుని వెంట శ్రీరామచంద్రుడు నడిచాడు కాబట్టే ఆయన మహాపురుషుడు అయ్యాడు. వశిష్ఠుల వారి వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఎంతో మందికి సేవ చేశాడు. కింకరు సముపస్థితో అని అంటాడు విశ్వామిత్రుడితో. మేము మీ కింకరులం, మీరు ఆజ్ఞాప యథేచ్ఛం వై. మేము మీ కింకరులం, మీరు ఆజ్ఞ ఇవ్వండి. ఎలా ఇస్తారు? యథేచ్ఛం వై, స్వేచ్ఛగా. మేము రాజకుమారులము, మేము దశరథ మహారాజు యొక్క పుత్రులము, అయోధ్య నగరానికి కాబోయే చక్కనైనటువంటి రాజులు అని మీరు ఆలోచన చేయకండి. మేము మీ కింకరులం, ఆజ్ఞాప యథేచ్ఛం వై. మీరు స్వేచ్ఛగా, మేము మీ కింకరులం కాబట్టి మీరు ఆజ్ఞ ఇవ్వండి అంట. ఎంత గొప్ప మాట పలికాడు చూడండి శ్రీరామచంద్రుడు. అంటే గురువు గారి దగ్గర అలా ఉన్నాడు శ్రీరామచంద్రుడు. అందుకనే ఆయన ధర్మస్వరూపుడిగా నిలబడిపోయాడు. గురు వైభవమే, సనాతన ధర్మం అంతా కూడా గురు వైభవమే. శంకరాచార్యులు వారు కూడా మనకి ఇక్కడ అదే చెబుతున్నారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని అన్నారు. అని అంటే గోవిందుడిని స్మరించు అంటే, గోవిందుడు అంటే ఎవరు? ఆయన యొక్క గురువు గారు. ఎవరు? శంకరాచార్యులు వారి యొక్క గురువు గారు గోవింద భగవత్పాదులు వారు. కనుక గోవిందుడిని ఆయన స్మరించారు. మనకు కూడా ఏం చెప్తున్నారు? మనకు కూడా మీరు కూడా గోవిందుడిని స్మరించండి, భగవంతుడిని స్మరించండి, గురువు గారిని స్మరించండి. గోవిందేతి సదా స్నానం. అది మనం నిన్నటి రోజు మనం ఎలాగైతే తెలుసుకున్నామో, వందనీయం గురుం సదా ఈ రోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రతి నిత్యము కూడా. అందుకనే చూడండి, మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగింది అనుకోండి, మన ఇంట్లో ఒక వ్రతం చేశాం, వెంటనే అక్కడ వచ్చినటువంటి పండితులు బ్రాహ్మణోత్తములు ఏంటారు, అక్షతలు పట్టుకుని నమస్కారం చేయగానే వెంటనే శ్రీ గురుభ్యో నమః అని అంటారు. దాని అర్థం ఏమిటి? నేను ఏ గురువు గారి దగ్గర అయితే విద్యాభ్యాసం నేర్చుకున్నానో, నేను ఏ గురువు గారి దగ్గర అయితే మంత్రోపదేశం చేసుకున్నానో, ఆ గురువు గారి యొక్క పాద పద్మాలకు మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి. ఆయన పెట్టినటువంటి భిక్ష ఇదంతా కూడా అని ఇంటికొచ్చినటువంటి బ్రాహ్మణులు పలికినటువంటి మొట్టమొదటి యొక్క మంత్రం శ్రీ గురుభ్యో నమః. అందుకనే వందనీయం గురుం సదా. అంతేకాదండి, ఇంకా ఏంటంటున్నారు? గురువచనం పథ్యం. పథ్యం అని అంటే ఏమిటట? దాని అర్థం పథ్యము అంటే ఏదో ఆహారంలో తీసుకున్న పథ్యం కాదండి. పథ్యము అని అంటే ఏదైతే ఉపయోగపడుతుందో దానికి పథ్యం అని అంటారు. మందు వేసుకుంటే మందుకి పథ్యం కూడా ఉండాలి. మందు వేసుకున్నంత మాత్రాన
ఆ రోగం తగ్గదు. పథ్యాన్ని కూడా చెబుతారు. పథ్యం చెప్పడం ద్వారా ఆ రోగానికి తగ్గడానికి హేతువుగా మారుతుంది పథ్యం. గురువచనం పథ్యం అని అన్నారు. అంటే గురు వచనం నీకు ఉపయోగపడుతుంది సుమా, అది నీవు అలవాటు చేసుకో. స్మరణం, దర్శనం, సేవనం. గురువు గారిని స్మరించాలి. గురు వచనాన్ని మనం ప్రతినిత్యము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, దర్శనం చేసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు కూడా గురువు గారి యొక్క సేవా కార్యక్రమం చేయాలి. గురువు గారు సేవ కావాలి అని ఆయన కోరుకోరు, కానీ గురువు గారికి సేవ చేయవలసినటువంటి బాధ్యత శిష్యుడి పైన ఉన్నది. అది మన కర్తవ్యం, బాధ్యత. కాబట్టి సేవయా ఇవి సేవగాని చేసేటట్లయితే మనకి భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుందయ్యా అని శంకరాచార్యులు వారు చెప్పారు. అసలు ఎంత గొప్ప విషయాన్ని మనకి శంకరాచార్యులు వారు చెబుతూ ఉన్నారు. అందుకనే మనం ప్రతి నిత్యము కూడా మన గురువు గారు అంటూ ఒకరు ఉండాలండి. ప్రతి ఒక్క మానవుడికి కూడా గురువు గారు లేకుండా ఉండడానికి పనికిరాదు. గురువు గారు ఉండాలి. కాబట్టి ఆయన గురు అని అన్నారు. గురువు గారిని స్మరించవయ్యా అని అన్నారు. అందుకని ఆయన భజ గోవిందం అని అన్నారు. ఇంకా ఏమిటట గోవింద అనేటువంటి శబ్దానికి ఉన్నటువంటి అర్థం అంటే గో అంటే కిరణములు అనే అర్థమట. గో అంటే కిరణములు. మనకి కిరణములు ఎక్కడి నుండి వస్తున్నాయి? సూర్యనారాయణమూర్తి నుండి వస్తున్నాయి. సహస్ర కిరణములు, అనంత, సహస్రము అంటే అనంతము అని అర్థం. అనంతమైనటువంటి కిరణములతో ఆయన మనకి వెలుగును ఇస్తూ ఉన్నాడు ప్రతినిత్యము కూడా. ఆ సూర్యమండలవర్తి అయినటువంటి పరమేశ్వరుడు ఎవడైతే ఉన్నాడో ఆయన గోవిందుడు. ఒక లైట్ ఉన్నదనుకోండి, ఆ లైట్గా వెలగదు. ఆ లైట్కి వెలిగించేటటువంటి విద్యుత్ శక్తి అందులో ప్రసరిస్తేనే ఆ లైట్ వెలుగుతుంది. లేకపోతే కరెంటు షాపుల్లో ఉన్నటువంటి లైట్లన్నీ కూడా వెలగాలి కదండి. అలా వెలగవు. ఏం చేస్తాం? ఆ బల్బుని తెచ్చి ఒక రకమైనటువంటి పరికరాల్లో పెడితే దానికి విద్యుత్తు అందడం ద్వారా ఆ కాంతి మనకి వెలుతురుగా వస్తుంది, మనకి బయటికి వస్తుంది. సూర్యమండలంలో ఉన్నటువంటి ఆ లోపల ఉండినటువంటి పరమేశ్వరుడు యొక్క శక్తి, ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి సూర్యమండలం ద్వారా ఇదిగో అనంతావై కిరణాహ, అనంతమైనటువంటి కిరణముల ద్వారా, సహస్ర కిరణములు అని అంటారు. సహస్రము అంటే అనంతము. ఆ కిరణముల ద్వారా వీటన్నిటికీ కూడా ప్రసరింపజేస్తున్నటువంటి పరమాత్ముడు ఉన్నటువంటి శక్తి, ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తికి గోవింద అని అంటారు. దీని వలన లాభం ఏమిటి అని అంటే, భగవంతుడిని మనం ప్రతి నిత్యము కూడా చూడగలమా అని అంటే సందేహమే, కానీ చూడగలం. ఎవరు అని అంటే కంటికి కనిపించినటువంటి పరమాత్మ సూర్యనారాయణమూర్తి. అందుకనే సూర్యనారాయణమూర్తి అని అంటారు. ఆ సూర్యనారాయణమూర్తి మనకి కంటికి కనిపించేటటువంటి దైవం. సూర్యమండలవర్తి అయినటువంటి పరమేశ్వరుడు, ఏ పరమేశ్వరుడు అయితే ఉన్నాడో ఆ పరమేశ్వరుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చెయ్యాలి మన ప్రతినిత్యము కూడా. అందుకనే సర్వసాధారణంగా ఇప్పటి కాలంలో అలవాటైపోయింది. ఏమిటి అంటే సూర్యోదయం అయినా లేవకపోవడం అలవాటైపోయింది. కానీ పూర్వకాలంలో సూర్యోదయం అయ్యేసరికే మానవులు ఏం చేసేవారట అంటే స్నానం చేసేసి సంధ్యావందనం చేసేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసేవారు పూర్వకాలంలో. కానీ ఇప్పటి కాలంలో మనం లేవడము లేదు, సంధ్యావందనం లేదు, ఆదిత్య హృదయ పారాయణ కూడా లేదు. కానీ ఉదయిస్తున్నటువంటి ఆ అరుణారుణ కాంతులతో వెలుగొందుతూ ఉన్నటువంటి ఆ సూర్యనారాయణమూర్తి స్వామి వారిని దర్శనం చేస్తూ ఆ సూర్యమండల వర్తి అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపం, ఏ స్వరూపం అయితే ఉందో ఆ పరమేశ్వరుడు స్మరించాలి. అందుకనే ఆయన భజ గోవిందం అని అన్నారు. నీకు కంటికి కనిపించే పరమాత్మ ఎదురుగా ఉన్నాడయ్యా, ఆయన నువ్వు భజన చెయ్యి. సూర్యమండలావర్తి అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపం, ఏ స్వరూపం అయితే ఉందో ఆ స్వరూపాన్ని భజన చెయ్యి అన్నారు. భజన చెయ్యనంటే కూర్చొని చప్పట్లు కొట్టడం కాదండి. భజన అంటే ఆ భజన వేరు. భజించు అంటే ఆశ్రయించు అని అర్థం కదా మనం చెప్పుకున్నాం. ఆశ్రయించాలి ఎవరిని? ఆ పరమేశ్వరుని. ఆయన మన కంటికి కనిపించడు, కానీ కంటికి కనిపిస్తున్న స్వరూపం, ఒక స్వరూపం ఉంది కదా, సూర్య భగవానుడు. ఆయన్ని దర్శనం చేయి. అది దానిలో ఉన్నటువంటి అర్థం.
కాబట్టే మనకి శంకర భగవత్పాదుల వారు గోవింద అనేటటువంటి నామాన్ని ఇచ్చారు అని అంటే ఎంత అంత తేలిక ఇచ్చేలేదండి ఆయన. ఒక నామాన్ని ఆయన పెట్టారు అని అంటే దానిలో ఇంత అంతరార్థం ఉంటుంది. కాబట్టి ఇంకా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని అన్నారు. ఇంకా ఆ గోవింద అని అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? పెద్దలు చెప్పేశారండి మనకి. ఏమిటట గోవింద అని అంటే అర్థం అవట అని అంటే గో అని అంటే వాక్కు అని అర్థమట. ఏది వాక్కు? మనం ఇప్పుడు పలికినటువంటి మాటలన్నీ కూడా వాక్కులే, నిజమే. కానీ అసలైన వాక్కు ఒకటి ఉన్నది. ఏమిటా వాక్కు? వేదం అనేటటువంటి వాక్కు ఒకటి ఉన్నది. గో అంటే వేదము అని కూడా అర్థము. గోవింద వేదము ద్వారా తెలుపబడినటువంటి పరమేశ్వరుడు ఏ భగవంతుడైతే ఉన్నాడో ఆయనకి గోవింద అని పేరు. ఈ వేదములన్నీ కూడా ఎవరిని స్తుతిస్తున్నాయో, ఈ వేదములన్నీ కూడా ఎవరికి కీర్తిస్తూ ఉన్నాయో, ఈ వేదములన్నీ కూడా ఎవరి చేత తెలపబడుతూ ఉన్నాయో, ఈ వేదములన్నీ కూడా ఎవరికి తెలుపుతూ ఉన్నాయో అతనికి గోవింద అని పేరు. అందుకనే వేదోమిత్యనదీయత అని శంకర భగవత్పాదుల వారే అన్నారు. వేదో నిత్యమదీయత అని అన్నారు. వేదాన్ని ప్రతి నిత్యము కూడా మనం విచారణ జరుగుతూ ఉండాలి. అలా జరగడం వల్ల ఏమవుతుంది? మనం భగవంతుడి యొక్క ఆశ్రయించినట్టే, భగవంతుడి యొక్క పాదాలు మనం ఆశ్రయించినట్టే. కాబట్టే వేదము గోవింద ఎంత చక్కనైనటువంటి పదాలు వేసేశారండి శంకర భగవత్పాదుల వారు. ఓ బుద్ధిహీనుడా, ఓ మూఢమతే, నహి నహి రక్షతి దృక్కుంకరణే, నీకు రక్షించేటటువంటి వాడు గోవిందుడు. గోవిందుడు అంటే వేదము రక్షిస్తుంది అనుకుంటున్నావు. వేదములో ప్రతిపాదించబడినటువంటి భగవంతుడు నీకు రక్షిస్తాడు. నహి నహి రక్షతి దృక్కుంకరణే. దృక్కుంకరణ అంటే నీకు కర్మ రక్షించదు. సన్నిహితే కాలే, నీకు శరీరాన్ని విడిచిపెడుతూ ఉన్నటువంటి సమయంలో నీకు రక్షించేవాడు ఎవడయ్యా? సూర్యమండలవర్తి అయినటువంటి పరమేశ్వరుడు ఏ పరమేశ్వరుడైతే ఉన్నాడో ఆ పరమేశ్వరుడు నీకు రక్షిస్తాడు. వేద ప్రతిపాద్యమైనటువంటి స్వరూపం ఏ స్వరూపం అయితే ఉందో ఆ స్వరూపం నిన్ను రక్షిస్తుంది. అంతే తప్ప నిన్నెందుకు రక్షిస్తా? ఇలాగా ఇంకా నువ్వు దృక్కుంకరణ సూత్రాలు చదువుకుంటూ పోతే ఎలాగయ్యా? ఆ వృద్ధ బ్రాహ్మణుని దృష్టిలో పెట్టుకుని మనకు అందించినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్తోత్రం ఈ భజగోవింద స్తోత్రం. గోవు అని అంటే పశువే కదండి. పశువుల కాపరి ఆయన. అంటే ఏమిటి? పశుపతి అని అంటాం మన పరమేశ్వరుడికి. ఇప్పుడు పశువులు ఎలా ఉంటాయి? మనలో కూడా పశు ప్రవృత్తి ఉంటుందా ఉండదా? మనలో కూడా పశు ప్రవృత్తి ఉంటుంది. మనలో ఉండినటువంటి ఆ పశు ప్రవృత్తి అంతటిని కూడా తీసేసి సత్వగుణాన్ని ఇచ్చి, ఆ సత్వగుణం ద్వారా జ్ఞానాన్ని ఇచ్చి, జ్ఞానం ద్వారా మోక్ష సాధనకు హేతువు చేస్తున్నటువంటి పరమేశ్వరుని యొక్క స్వరూపం, భగవంతుడి యొక్క స్వరూపం ఏ స్వరూపమైతే ఉందో ఆ స్వరూపానికి గోవింద అనేటటువంటి నామాన్ని చెప్పారు. చూడండి ఎంత చక్కనైనటువంటి విషయము. అందుకనే ప్రతి నిత్యము కూడా పెద్దలు ఒక మాట అనేవారండి. నిద్ర నుంచి లేవగానే గోవింద 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 అని ముమ్మారు అని లెమ్మనమని చెప్పారు. గోవింద స్మరణ చెయ్యి. ఈ కలియుగంలో నామస్మరణకి మించినటువంటి విషయం మరొకటి లేదు. మనం ఆ నామస్మరణనే విడిచిపెట్టేస్తూ ఉన్నాం. ఎప్పుడూ నామస్మరణ చేయడం లేదు. ఏదో ఎంతో 24 గంటల సమయంలో మనం మహా అయితే దేవుని కోసం భగవంతుని కొరకు మనం ఎంతసేపు చేస్తున్నామయ్యారంటే ఒకే 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు జపగవా స్నానం చేసి దేవుడికి హారతిస్తున్నాం, అయిపోయింది, అంతేనా? కానీ అంత విషయానికి కూడా భగవంతుడు సంతృప్తి పడిపోయి మనకి ఎన్నో భోగాలు ఇస్తూ ఉన్నాడు, మనకి ఐశ్వర్యాలు ఇస్తూ ఉన్నాడు, మనల్ని రక్షించి కాపాడుతూ ఉన్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలండి? అందుకనే గోవిందేతి సదా జపం, గోవిందుడిని ప్రతి నిత్యము కూడా స్మరణ చేస్తూనే ఉండవయ్యా, ఇంకా ఇందులో ఎటువంటి సందేహము కూడా పడవద్దు అని శంకర భగవత్పాదుల వారు చెప్పారు. మృత్యు ఆసన్నమైపోతున్నప్పుడు మనం సంపాదించినటువంటి ధనం గాని, ఐశ్వర్యము గాని, ఆస్తులు గాని, గృహాలు గాని, బంధువులు గాని ఇవేవి కూడా నిన్ను రక్షించవయ్యా. నహి నహి రక్షతి, నహి నహి ఇవేవి కూడా నీకు రక్షించవు.
ఇవేవి కూడా నీ వెంట రావు. మరి నీ వెంట వచ్చేది ఏది? నీవు చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ నీ వెంట వస్తుంది. ఆ కర్మ ప్రతిపాద్యమైనటువంటి భగవంతుడు ఎవడైతే ఉన్నాడో ఆయన నీకు ఇస్తాడు. కర్మత జడం. అందుకనే రమణ మహర్షి ఒక మాట అంటారు, కర్తూరాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మత జడం అని అంటారు. కర్మ జడం. కర్మ మనకి ఫలితాన్ని ఇవ్వదు. కానీ మనం చేసినటువంటి కర్మ ద్వారా సంతృప్తి పడినటువంటి ఏ భగవంతుడైతే ఉంటాడో ఆ భగవంతుడు మనకి కోరికను తీరుస్తాడు. కర్మ ఫలితాన్ని ఇచ్చిందనుకోండి, భగవంతుడి కన్నా కర్మ గొప్పదా వాడప్పుడు. కానీ కర్మ గొప్పదా, భగవంతుడు గొప్పదా వాడా? కర్మ కన్నా భగవంతుడే గొప్పవాడు. కర్మత జడం, అది జడం. కానీ అలాగే కర్మను చేయకుండా మానేస్తావా? కర్మని ఆచరించవలసిందే. యజ్ఞకర్మ చేస్తావా, యాగం చేస్తావో, వ్రతం చేస్తావో, నోము చేస్తావా, ఏమి చేసినప్పటికీ కూడా నువ్వు కర్మని ఆచరించవలసిందే. కానీ ఆ కర్మ ఫలితాన్ని ఇవ్వవలసింది మాత్రం భగవంతుడే ఇస్తాడు. కర్మ ఫలితాన్ని ఇవ్వదు. అలా కర్మే గాని ఫలితాన్ని ఇస్తే మనం చేసినటువంటి కర్మలకి ఎప్పుడో ఫలితాలు వచ్చేస్తూ ఉండాలి. మనం సత్యనారాయణమూర్తి స్వామి వారి వ్రతం చేసామనుకోండి, వ్రతం నుంచి లేవగానే మనకంతా కూడా శుభాలు జరిగిపోవాలి. కానీ ఎందుకు అలా జరగడం లేదు? మనం చేసినటువంటి కర్మలో లోపం, భక్తి లోపం. మరి భగవంతుడు తృప్తిపడ్డాడు. అవునా, ఇన్ని పళ్ళు పెట్టావు, ఇన్ని కాయలు పెట్టావు, ఇంతమందికి భోజనాలు పెట్టావు, ఎంతో రకమైనటువంటి చక్కనైనటువంటి విశేషమైన పదార్థాలన్నీ కూడా తెచ్చావు. కానీ నీ మనస్సును పెట్టలేదు, ఆశ్రయించలేదు. భజే, అందుకని భజ గోవిందం. ఆశ్రయించలేదు, నువ్వు మనస్సును పెట్టలేదు. అక్కడ వ్రతం అంతే చేసేసావు, కానీ ఆశ్రయించలేదు నన్ను. నీకు ఎలా ఇస్తాను రా ఫలితం? కర్మత జడం. కానీ ఆ కర్మ ఫలితాన్ని ఇచ్చినటువంటి భగవంతుడి యొక్క పాదాలు మనం పట్టుకునేటటువంటి ప్రయత్నము ప్రతి నిత్యము కూడా మనం చేస్తూ ఉండాలి. అందుకనే ఆయన ఏంటన్నారు, నహి నహి రక్షతి దృక్కుంకరణే. ఈ వ్యాకరణ సూత్రాలు, నీవు ఇంతవరకు కూడా చేసినటువంటి కర్మలు ఇవి కాదయ్యా, నీకు రక్షించేటటువంటి వాడు ఎవడు? భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. గోవిందుడు ఎవడైతే ఉన్నాడో ఆయన నిన్ను రక్షించి తీరుతాడు. ఇక ఇందులో ఎటువంటి సందేహము కూడా లేదు. అందుకనే ఆయన్ని నువ్వు ప్రతి నిత్యము కూడా స్మరణ చేస్తూ ఉండు. అయితే గోవిందుడిని నామస్మరణ చేయడానికి, గోవిందుడిని ఆశ్రయించడానికి, భగవంతుని యొక్క పాదాలు పట్టుకోవడానికి మనకి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. మనకి వెనక్కి లాగేస్తూ ఉంటాయి. ఆ అడ్డంకులు ఏమిటో శంకర భగవత్పాదులు వారికి తెలుసు. అలా తెలుసు కాబట్టే ఆయన మిగతా శ్లోకాలలో కూడా ఆయన చెప్పారు. ఏమని? ఇక్కడ నుంచి ఆ మిగతా శ్లోకాలలో చెబుతారు, నీకు అడ్డంకులుగా మారుతూ ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా ఇదిగో ఈ విధంగా తొలగించుకో అని చెప్పడం ప్రారంభిస్తారు. తరువాత శ్లోకాల నుంచి మనం నేర్చుకోవాలి. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసివి తృష్ణ ఎల్లభ సేనిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం అని అన్నారు. చూడండి, మన తర్వాత శ్లోకంలో చెప్పినటువంటి విషయం ఇది. ఏమన్నారు? భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతి అన్నారు కదా. ఓ బుద్ధిహీనుడా, నీవు గోవిందుడిని భజించు అని అన్నారు. మరి గోవిందుడిని భజించాలి, ఆశ్రయించుకోవాలి అని అంటే, కానీ మనకి వెనక్కి ఏదో ఒకటి లాగేస్తూ ఉన్నారు. నేను భగవంతుడి దగ్గరికి వెళదాము అని అనుకుంటూ ఉంటే వెనక్కి ఎవరో లాగుతూ ఉన్నారు. అవి ఏమిటి లాగుతున్నాయో శంకర భగవత్పాదులు వారు గ్రహించి వాటికి కూడా సరైనటువంటి కళ్ళం వేసేశారు శంకర భగవత్పాదులు వారు. అందుకనే ప్రతి శ్లోకము కూడా మనం రోజుకి ఒక్కసారైనా సరే చదివి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. అలా తెచ్చుకుంటూ ఉంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం పటాపంచలైపోతుంది. ఇంకా ఇందులో సందేహమే లేదు. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధి మనసివి తృష్ణ ఎల్లభ సేనిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం అని శంకర భగవత్పాదుల వారు ఎందుకు అన్నారు? అందులో ఉండేటటువంటి విషయం ఏమిటో మనం రేపటి రోజున తెలుసుకునేటటువంటి ప్రయత్నము చేద్దాం. అంతవరకు కూడా గురువు గారి యొక్క అనుగ్రహాలు మన పైన ఉండాలి అని సదా భగవంతుడిని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ.